press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు Telugu. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సో బేసికలీ మనకి ప్రీవియస్గా మన ఛానల్లో మీరు చూసుండొచ్చు iPhone 13 Pro యొక్క అన్బాక్సింగ్, కెమెరా టెస్ట్ ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే దీనిలో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట ఈ మొబైల్ అనేది మనకి. సో ఈ మొబైల్ మన వాటర్ టెస్ట్ చేసి మనకి మొబైల్ సస్టైన్ అవుతుందా లేదా, సో ఫస్ట్ టైం మనం మన ఛానల్లో వాటర్ టెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ మొబైల్ని ఇప్పుడు నేను వాటర్లో డిప్ చేస్తాను అండ్ అదేవిధంగా ఇంకొక మోడల్గా మీకు చూపిస్తాను అనమాట. ట్యాప్లో కూడా మీకు ఈ మొబైల్ పెట్టి చూపిస్తాను. సో ఓవరాల్గా మనకి ఈ మొబైల్లో వాటర్ పడిన తర్వాత కూడా మనకి మొబైల్ సస్టైన్ అవుతుందా లేదా అనే దాని గురించి డీటెయిల్గా మనం ఈ వీడియో అయితే చూద్దాం. సో నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది, అసలు పని చేస్తుందో లేదో, లేకపోతే మనకి వాటర్ వేస్తుందో పని చేస్తుందో, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఇప్పుడు మీ ముందైతే నేను టెస్ట్ చేయబోతున్నాను. ఇది చాలా రిస్కీ, బట్ నేను మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, ఎందుకంటే నేనే వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ట్రై చేయండి, ఎందుకంటే ఈ ఫోన్ కాస్టే మనకి 1.2 lakh అనమాట. సో ఈ ఫోన్ని తీసుకెళ్లి నీళ్ళలో పెట్టబోతున్నాం. ఇది చాలా అంటే చాలా రిస్కీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ వల్లనే మా ఛానల్ ఇంకొంచెం బూస్టప్ అయితే అవుతుంది అనమాట. సో ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ మొబైల్ని వాటర్లో అయితే డిప్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక మీరు చూడొచ్చు మన దగ్గర iPhone 13 Pro అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్నే మనం ఏంటంటే వాటర్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ టెస్ట్ అయితే మనము చెక్ చేద్దాం, ఇది మనకు వర్కింగ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు iPhone 13 Pro అయితే ఉంది. ఇది మనకి డీటెయిల్గా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇది రీసెంట్గా 2 days బ్యాక్ పర్చేస్ చేసిన iPhone 13 Pro. దీనికి సంబంధించి మన కెమెరా రివ్యూస్, డీటెయిల్ రివ్యూలు, అన్బాక్సింగ్ అనేవి మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోస్ అయితే కార్డ్స్లో ఉంటాయి, సార్ వెళ్ళైతే చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ తీసుకొని ఒక టబ్ లాగా ఉంది కదా, దీనిలో పెట్టేశాను. సో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం iPhone 13 Pro మీద అయితే నేను ఆ వాటర్ అయితే పోసేసాను. కానీ మనకి ఇంకా పూర్తిగా మనకి iPhone 13 Pro అనేది డిప్ అవ్వలేదు కాబట్టి నేను ఒక 1 liter నిండా వాటర్ తీసుకొని నేనేం చేస్తున్నాను అంటే మొత్తం దాంట్లో పోసేస్తున్నాను అనమాట. సో మొత్తం అంటే ఫోన్ మొత్తం డిప్ అయిపోయే విధంగా వాటర్ అయితే పోస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, మన దాదాపు ఒక 1.5 liter అయితే వాటర్ అయితే మనకి దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు టోటల్లీ మనకి ఏంటంటే iPhone 13 Pro అనేది మనకి ఓవర్గా డిప్ అయితే అయిపోయింది. ఇక్కడ చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు ఈ మొబైల్ అనేది మనకి వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి మొబైల్ బయట తీసిన తర్వాత చూసినట్లయితే మనకి మొత్తం కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఒకసారి లాక్ తీసి కెమెరాస్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం, అంటే మనకి వర్కింగ్ అవుతున్నాయా లేకపోతే ఎక్కడైనా వాటర్ వెళ్ళలేదు అనేది. సో కెమెరాస్ అవన్నీ కూడా దీనిలో బాగానే పనిచేస్తున్నాయి. సో ఫస్ట్ కేసు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ కేసు అయితే టెస్ట్ చేద్దాం. సో దీంట్లో ఎలా అంటే మనం ఒకసారి మన వీడియో ఓపెన్ చేసి సౌండ్ పెట్టిన తర్వాత మనం వాటర్ డిప్ చేస్తే ఎలా వినిపిస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రీవియస్గా మన ఆడియో ఎలా ఉందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. నేను వాటర్లో డిప్ చేసాక ఆడియో ఎలా ఉందో మీరే చెక్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకి ఆడియో అయితే వినిపిస్తుంది. మనకి వాటర్లో డిప్ చేసిన తర్వాత కూడా మనకి ఆడియో అయితే వినిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఫోన్ అనేది ఆఫ్ అవ్వలేదు. సో మొత్తం కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు, మనం చాలా అయితే డిప్ చేసాం, బట్ అయినా కూడా ఫోన్లో ఎక్కడ కూడా మనకి స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ లోపల వాటర్ వెళ్ళడం కానీ ఏవైతే జరగలేదన్నమాట. సో ఎవ్రీథింగ్ ఫోన్ అనేది గుడ్ కండిషన్ అయితే వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే దీనికి అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనకి హెల్ప్ ఏంటంటే మన వాటర్ మాలిక్యూల్స్ ఏమైనా లోపలికి వెళ్ళిపోయింటే స్పీకర్స్లోకి మనకి బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఈ హెడ్జెస్ పెంచుకున్నట్లయితే ఆ సౌండ్కి మనకి ఆ వాటర్ మాలిక్యూల్స్ అని బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం థర్డ్ టెస్ట్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం, దీనిలో పాస్ అవుతుందా లేదా అని చూద్దాం. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం వర్టికల్ పొజిషన్లో పెట్టి మనం వాటర్ అయితే పోస్తాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వాటర్ టచింగ్కి కూడా మనకి అది మొత్తం కూడా ఆప్షన్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. సో మనకి ఎక్కడ కూడా మనకి ఫోన్ అయితే ఆఫ్ అవ్వలేదు అనమాట. సో కెమెరా మీద నెక్స్ట్ అంతా కూడా వాటర్ అయితే నేను పోస్తున్నాను. కింద కూడా మనకి స్పీకర్స్ ఉన్న దగ్గర కూడా వాటర్ అయితే పోసాను అనమాట. సో ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఆఫ్ అయిపోవడం కానీ ఇటువంటి ఏవి కూడా జరగలేదు. సో ఎవ్రీథింగ్ చాలా గుడ్ కండిషన్ ఉంది. ఇప్పుడు మనకి దాని లోపల పెట్టేసాం, చూడొచ్చు. మనకి థర్డ్ టెస్ట్ కూడా మనకి సక్సెస్ఫుల్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఫోర్త్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం. దీంట్లో నేను ఏంటంటే ఒక 1 minute స్టాప్ వాచ్ అయితే ఆన్ చేశాను. సో మనకి వాటర్లో అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూద్దాం ఇది మనకి 1 minute మనకి సస్టైన్ అవుతుందా లేదా అనేది మీకు చెక్ చేయొచ్చు. యాక్చువల్లీ మనకి ఏంటంటే iPhone 13 Pro అనేది వాటర్లో మనకి ఇంచుమించుగా ఒక 12 to 13 minutes వరకు అయితే వాటర్లో సస్టైన్ అవుతుంది. కానీ 1 minute ఎందుకు పెట్టానంటే మనకి ఇప్పటికే 3-4 టెస్ట్లు చేసాం కాబట్టి నేను ఒక 1 minute అయితే స్టాప్ వాచ్ పెట్టాను. సో ఈ 1 minute కంప్లీట్ అయిపోయింది. సో ఈ 1 minuteలో మనకైతే మొబైల్ అనేది అన్నీ కూడా
వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వాటర్ వల్ల మనకి ఈ టచ్ అనేది కొంచెం వర్క్ అవుతుంది. ఒకసారి మనం అంతా క్లీన్ చేసి టచ్ అంతా మీకు చూపిస్తాను ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అని డీటెయిల్గా. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ప్రతి అప్లికేషన్ కానీ హోమ్ స్క్రీన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో వాటర్ ఉన్నా కూడా మనకి ఎవ్రీథింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవన్నమాట. సో ఇప్పుడు ఒకసారి నేను స్పీకర్స్ ఆన్ చేసి మీకు వాటర్ మాలిక్యూల్స్ లోపల ఉంటాయి కదా అవన్నీ కూడా బయటకు ఎలా వస్తున్నాయి అంటే మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సౌండ్కి మనకి వాటర్ మాలిక్యూల్స్ బయటకు వస్తాయి. సో ఇలా మనకి ఏంటంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఆ సౌండ్కి మనకి బయటకు వస్తాయి. లేదంటే ఇందా మీరు చూపించిన అప్లికేషన్ ద్వారా అయినా మీరు దాన్ని ఆన్ చేసుకొని మీరు లోపల ఏమైనా వాటర్ మాలిక్యూల్స్ ఉంటే బయటకు అయితే తెప్పించవచ్చమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్ వాటర్ టెస్ట్ అయితే చూసారు కదా. సో డీటెయిల్గా ఇప్పుడు మీకు క్లియర్గా ఇందాక విజువల్స్లో మీరు వాటర్ నేను టోటల్గా డిప్ అయితే చేసి చూపించాను. సో స్టార్టింగ్లో కూడా మీకు ఏంటంటే వాటర్ పైన పోసి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా వాటర్ అయితే నింపి అయితే మీకు క్లియర్గా విజువల్స్ అయితే చూశారు. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి మేజర్గా ఈ మొబైల్లో ఒక 5 minutes వాటర్ టెస్ట్ కింద మీరు చూడడం జరిగింది. సో ఈ మొబైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు అనమాట. సో మళ్ళీ నీట్గా అయితే వర్క్ అవుతుంది. మీకు ఇందాక యూట్యూబ్లో కూడా వీడియో ప్లే చేస్తూ మనం వాటర్లో అయితే డిప్ చేసాం. సో సౌండ్ అయితే వస్తూనే ఉంది. కాకపోతే మనకి ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఎక్కడ కూడా మనకి మళ్ళీ పని చేయకపోవడం కానీ వాటర్ లోపలికి వెళ్ళడం కానీ ఎటువంటిది అయితే లేదనమాట. సో మీరు మొబైల్ తీయగానే ఒకటైతే పాటించాలి ఏంటంటే మీరు క్లీన్ వెట్ క్లాత్ మీరు తీసుకొని దాంతో నీట్గా రబ్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు వాటర్ ఇఫ్ ఇన్ కేస్ వాటర్ మీకు లోపలికి ఏంటంటే అనిపిస్తే మీకు జస్ట్ గట్టిగా వెళ్ళైతే ఇలా అంటే మీకు ఏంటంటే వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ మీకు మొబైల్ అయితే యాజ్ యూజువల్గా నీట్గా అయితే వర్క్ చేస్తుంది, క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇదిగా డీటెయిల్ దీని యొక్క iPhone 13 యొక్క డీటెయిల్ వాటర్ టెస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్లో మొట్టమొదటి వాటర్ టెస్ట్ ఇదే అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.